హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో N15 రోడ్డు గురించి కాస్త క్లుప్తంగా తెలుసుకుందామండి. ఎందుకంటే ఈ రోడ్డు పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. మనం చూస్తున్నటువంటి ఇదిగో ఈ ప్రాంతం నుంచే N15 రోడ్డు అనేది ప్రారంభమవుతుంది. చూస్తున్నారు కదా, ఇదిగో ఇక్కడ నుంచే ప్రారంభమైంది. ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ N15 రోడ్డు అనేది పనులు చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఇదిగో మనం ఆ N15 రోడ్డు పైనే ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నాం. అయితే ఇక్కడ మనం రైట్ వైపు కనుక చూసినట్లయితే, కుడివైపు కనుక చూసినట్లయితే అటు కూడా తార్ రోడ్డు నిర్మాణం జరిగింది. అయితే అది 2014, 2019లోనే ఆ రోడ్డు నిర్మాణం జరిగిందండి. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నటువంటి ఈ రోడ్డులో కూడా 2014, 2019లో రోడ్డు నిర్మాణం అయితే చేశారు. అయితే అవన్నీ కూడా అసంపూర్తిగా నిర్మాణం చేయటం వలన వాటన్నిటిని తొలగించేసి మరలా కొత్తగా ఈ విధంగా అయితే నిర్మాణం అయితే చేశారండి. కొత్తగా రోడ్డు కనిపిస్తుంది కదా నల్లగా, అటువైపు ఏమో కాస్త తెల్లగా ఉంది. అది 2014, 2019లో నిర్మాణం చేశారు. అయితే ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా తెలియజేసేటువంటి విషయం ఏంటి అంటే, N15 రోడ్డుకి సంబంధించి 3.5 కిలోమీటర్ల దూరం అయితే ఇదిగో మనం చూస్తున్నాం కదా, 3.5 కిలోమీటర్ల దూరం అయితే నిర్మాణం చేశారండి. మనం చూడవచ్చు, నిర్మాణం జరిగినటువంటి రోడ్డు పైనే మనం ప్రయాణిస్తూ ఉన్నాము. అయితే ఈ N15 రోడ్డు గురించి కనుక మనం చూసినట్లయితే ఇది 8.6 కిలోమీటర్ల పొడవైతే ఉంటుందండి. మొత్తము శాఖమూరు నుంచి బోరుపాలెం వరకు అయితే విస్తరించి ఉంటుంది రోడ్ నెంబర్ 15 అనేది. ఈ రోడ్డు పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇదే రోడ్లో అండి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఈ ప్రాంతంలో కొండవీడు వాగు కాలువ అనేది N15 రోడ్డుని క్రాస్ అవుతుందండి. ఇక్కడ బ్రిడ్జి తాలూకు పనులు కూడా మనం చూడవచ్చు. ఇదిగోండి ఈ జనరేటర్ కానీ కాలువ కనిపిస్తుంది కదా, వాటరు ఈ విధంగా అయితే నిర్మాణం చేస్తారు. తాత్కాలికంగా తార్ రోడ్డు వేయడం జరిగింది. చూస్తున్నారు కదా, అదేమో BSR కంపెనీ వాళ్ళ క్యాంప్ అండి అది. ఇది కూడా చాలా పెద్ద క్యాంపు. చూశారు కదా, ఈ విధంగా రోడ్డు నిర్మాణం చేశారు. అయితే రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి పాత రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డును కూడా పూర్తిగా తీసివేసి మరలా కొత్త రోడ్డు నిర్మాణం అయితే చేయవలసి ఉందండి. రోడ్డు నిర్మాణం చేసినటువంటి ఈ రోడ్డు పైన వెహికల్స్ కూడా రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు నేను క్లియర్గా వివరంగా తెలియజేసేటువంటి అంశం ఏంటంటే, 3 ముక్కల్లో 8.6 కిలోమీటర్ల పొడవు ఉండేటువంటి N15 రోడ్డు అనేది 3.5 కిలోమీటర్ల దూరం అయితే ఈ విధంగా కొత్తగా తార్ రోడ్డునైతే నిర్మాణం చేసుకుందండి. మిగతాదంతా కూడా కొండవీడు వాగు కాలువ క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జి పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇక మిగిలిన రోడ్డు పనులు ఎర్త్ వర్క్ మరియు భూగర్భ కేబుల్ వ్యవస్థ, అలాగే డ్రైనేజీ వ్యవస్థ పనులు కూడా చకచకా జరుగుతున్నాయని ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా తెలియజేస్తున్నామండి. మరలా ఇంకా అక్కడక్కడ బ్యాలెన్స్ కూడా ఉందండి. ఏంటంటే ఈ సిరీస్ రోడ్లు ఎక్కడెక్కడైతే N15 రోడ్డుని క్రాస్ అవుతాయో ఆ ప్రాంతంలో కూడా రోడ్డు నిర్మాణం అనేది కొద్దిగా ఆగుతుంది. ఎందుకంటే మనం ప్రతి వీడియోలో చెప్పుకునేదే ఏంటంటే, రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర భూగర్భ డ్రైనేజ్ అనేది చాలా లోతుగా నిర్మించాల్సి ఉంటుంది. అందుకని ఆ ప్రాంతాల్లో రోడ్డు పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. చూశారు కదా, వాటర్ పైప్ లైన్లకు సంబంధించిన వర్క్ కూడా పూర్తయిపోయింది. మనం పక్కనే చూడొచ్చండి ఈ కొత్తగా నిర్మాణం చేసినటువంటి రోడ్డు. ఈ వీడియోలో మనం రోడ్డు మొత్తం చూపించట్లేదండి, ఎందుకంటే బాగా లెంత్ అయిపోతుంది. అందుకని కొత్తగా నిర్మాణం చేసినటువంటి రోడ్డుని మీకు చూపిస్తున్నాను. అలాగే జరుగుతున్నటువంటి పనిని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాంట్రాక్ట్ సంస్థకి 2 సంవత్సరాల కాల వ్యవధినైతే ప్రభుత్వం విధించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిపోతుంది అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3.5 కిలోమీటర్ల దూరం ఒక కొలిక్ అయితే రావడం జరిగింది. ఒక ఆకారం రోడ్డు నిర్మాణం అయితే చేశారని మనం క్లియర్గా చెప్తున్నాం. ఇదిగో మనం ఆ రోడ్డు పైన ప్రయాణిస్తున్నాం కూడా. ఇక మిగిలిన రోడ్డు అత్యంత తొందరలో పూర్తి చేస్తారని ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా తెలియజేస్తూ, ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. మనమైతే కామెంటరీ ఇప్పటితో ఆపుతున్నాం, ఎందుకంటే మనం చెప్పాల్సింది క్లియర్గా చెప్పేశాం. మీరు మాత్రం రోడ్డు నిర్మాణం పూర్తయింది మొత్తం కూడా చూడండి. కొత్తగా నిర్మాణం జరిగింది కాబట్టి ఆ రోడ్డు చివరి వరకు పనులైతే చూడండి.
అందరికీ మరొకసారి నమస్కారం అండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొకసారి నమస్కారం.